నెల్లూరు ఘటనకి సంబంధించి అసలు మంత్రి నారాయణ ఏమన్నారో చూద్దాం. ఇదైతే ఫ్యూచర్ లో పర్యాటకులు రావడానికి గానీ ఉంటదని వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాపిటల్ ఇన్ ది వరల్డ్ కట్టాలని సింగపూర్ గవర్నమెంట్ తో టైప్ చేసుకున్నారు. గవర్నమెంట్ నాట్ ప్రైవేట్. చక్కగా ప్రాసెస్ జరుగుతుంది. సిఆర్డీఏ బిల్లు ప్రాసెస్ అయిపోయింది. అన్ని స్మూత్ గా జరిగేటప్పుడు ఓర్వలేని వాళ్ళు దీన్ని ఎట్టయినా బ్రేక్ చేయాలనే దాంతో రెచ్చగొట్టడానికి, రైతులను రెచ్చగొట్టడానికి, పబ్లిక్ ని రెచ్చగొట్టడానికి ఐ థింక్ 15 రోజుల నుంచి రోజు 1-2 తగలు పెడుతూ వచ్చారు. అది బయటపడలేదు. అయితే మొన్న నైట్, అదే రాత్రి కావడం ముందు రోజు నైట్ ఒక్కసారి 13 తగలు పెట్టి దాన్ని ఫ్లేరప్ చేసేటట్టుగా చేశారు. దానికి ఇమీడియట్ గా ప్రభుత్వం, సీఎం గారు అందరూ ఆదేశాలు ఇచ్చి అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని వింగ్స్ ని అలర్ట్ చేసి దాని మీద చాలా కూలంకషంగా జరుగుతుంది. ఖచ్చితంగా త్వరలో పట్టుకుంటాం. వారి మీద ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్, కఠినమైన చర్యలు తీసుకుంటాం. రైతులకి పూర్తిగా మేము అండగా ఉంటాం. ఎందుకంటే రైతులు చక్కగా సీఎం దగ్గరికి రావడం జరిగింది. మెజారిటీ ఆఫ్ రైతులు వాళ్ళు మేము ఇస్తామండి కట్టండి అన్నారు. అయితే ఒక 1000 స్క్వేర్ యార్డ్స్ మేము ఇస్తామని చెప్పాం.